ఈ సమయంలో వాక్యానికి వెళ్దాం. దేవుని బిడ్డారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నాయన పరిశుద్ధుడా, నీ వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడాలని మీరే సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, ఈరోజు వాక్యము 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా ఆలకించండి. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయము 22వ వచనం. అందులో నేను చదువుతున్నాను, వినండి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకరియా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారాన్ని మరచిన వాడి అతని కుమారుని చంపించెను. దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏమిటంటే, ఉపకారాన్ని మరచి ఒక వ్యక్తి అపకారము చేశాడట. ఉపకారం అంటే మంచి. ఒక వ్యక్తి మంచి చేస్తే ఆ వ్యక్తికి తిరిగి మంచి చేయకుండా అపకారం చేశాడు. అపకారం అంటే అది చిన్నపాటి అపకారము కాదు. అపకారం అంటే అది నష్టం, అంటే చిన్నపాటి నష్టము కూడా కాదు. ఏమిటి అపకారం అంటే, ఒక వ్యక్తి ఉపకారం చేస్తే ఆ వ్యక్తి కుమారుణ్ణి చంపాడట. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు మానవ జీవితం ఎలా ఉన్నదంటే, చేసిన ఉపకారాన్ని మరచి తిరిగి నష్టం అనేది చేయగలిగిన వారిగా ఉన్నారు. మరి ఎవరు ఉపకారం చేశారు, తిరిగి వారికి వచ్చిన నష్టం ఏమిటి అని జాగ్రత్తగా చూచినట్లయితే దేవుని బిడ్డలారా, మన బైబిల్ గ్రంథంలో ఒక రాజు మనకి కనపడుతున్నాడు. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయంలో 1వ వచనం. 24వ అధ్యాయము 1వ వచనంలో, యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడి యెరూషలేములో 40 ఏళ్ళు ఏలెను. చూసారా దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏమిటంటే, ఉపకారమును మరచి అపకారము చేయుట. ఏమిటంటే, ఉపకారమును మరచి అపకారమును చేయుట అంటే, దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి చేసిన అపకారం ఏమిటంటే, ఆ వ్యక్తిని ఏం చేశాడు? చంపించాడు. ఆ వ్యక్తిని చంపాడు. మరి ఇది దేవుని దృష్టిలో ఎలా ఉంటుంది? ఇది దేవుని దృష్టిలో ఎలా ఉంటుందంటే, మరి జాగ్రత్తగా అందులో మన స్టోరీని చూసినట్లయితే, ఒక రాజు మనకి కనబడుతున్నాడు. ఆ రాజు పేరు యోవాషు. ఆ రాజు పేరు యోవాషు. ఈ రాజు యోధా దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ రాజు పేరు యోవాషు, 3 అక్షరాలు. ఇతను యోధా దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఇతను మంచి మనసు కలిగిన వాడే. ఎందుకంటే ఇతను ముందు వారు దేవునికి దూరం అయ్యారు. ఇతను ముందు వారు దేవునికి ఇష్టం లేని ప్రతి చెడు నడిచారు. కానీ యోవాషు అట దేవుని దృష్టిలో కొంచెం మంచిగానే ఉన్నాడు. అందుకే వాక్యంలో 3వ వచనంలో, యెహోయాదా అతనికి 2 భార్యలను పెళ్లి చేశారు, అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతటా యెహోవా మందిరమును బాగు చేయాలని యోవాషునకు ఒక తాత్పర్యము పుట్టెను. గమనించాల దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పాను మీకు, ఇక్కడ రాజు ఉన్నాడు. రాజు పేరు ఏమిటండి? యోవాషు. ఇతను యోధా దేశానికి రాజు. యోధా దేశాన్ని ఈ రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇతని కింద ఉన్న వ్యక్తి యాజకుడు యెహోయాదా. చూడండి, రాజు ఏమో యోవాషు, యాజకుడు యెహోయాదా. అంటే యాజకుడు అంటే ఇప్పుడున్న భాషలో పాస్టర్ గారు అని చెప్పొచ్చు మనం. అంటే రాజు గారు ఏం చేశాడంటే, ఒక పాస్టర్ గారితో సన్నిహితంగా సంబంధం కలిగి ఉన్నాడు. ఆ యోవాషు రాజు, ఆ యోధా దేశాన్ని వెళుతున్న రాజు, ఈ యెహోయాదా అనేటటువంటి యాజకునితో మంచి బంధము కలిగిన వాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇతను మంచి బంధము కలిగి ఉన్నాడు. యెహోయాదా యాజకుడు అతని పేరు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, అంటే ఒక విధంగా ఈ యాజకుడు ఈ రాజుకి రైట్ హ్యాండెడ్గా ఉన్నాడు. అంటే రాజు ఏం చేయాలన్నా ఈ వ్యక్తినే అడుగుతాడు. రాజు ఏ పని చేయాలన్నా ఈ వ్యక్తినే అడుగుతాడు. అతని రాజ్యంలో కానీ అతడు ఏ పని చేయాలన్నా అతడు ఏం చేస్తాడు? ఈ వ్యక్తినే అడుగుతాడు. ఎవరినండి? యెహోయాదా యాజకుడిని అడుగుతాడు. ఎవరినండి? యాజకుడిని ఎవరు అడుగుతారు? రాజు అడుగుతాడు.
ఈ రాజు ఏ పని చేయాలన్నా ఈ యాజకుడిని అడుగుతాడు. అయితే బాగానే ఉంది. ఈ యాజకుడు ఏం చేశాడంటే రాజు కింద ఉన్నాడు కదా, ఈ రాజుగారు అతన్ని పోషిస్తూ ఉన్నాడు కదా, ఈ రాజుగారికి చక్కటి మ్యారేజ్ చేశాడు. హల్లెలూయా. ఎవరికి? ఈ రాజుకి. ఈ రాజు కింద ఉన్న ఈ యొక్క సేవకుడు యాజకుడు అతనికి వివాహం చేశాడు. అయితే వివాహం చేయగానే బాగానే ఉన్నారు కొద్ది కాలం. అయితే ఈ రాజు ఏం చేశాడంటే అతని మనసులో కొన్ని ఆలోచన వచ్చిందంట. ఈ యాజకుడిని పిలిచి, ఈ సేవకుడిని పిలిచి, అయ్యా, దేవుడి మందిరం పాడైపోయింది కదా, ఆ మందిరాన్ని నేను బాగు చేయాలనుకున్నాను అన్నాడు. హల్లెలూయా. చూడండి, అతని ఇంటిని బాగు చేయాలని కాదు, లేకపోతే కూలిపోయిన భవనాలు కట్టాలని కాదు. అంటే అతని ఆలోచన ఏమిటంటే దేవుని మందిరాన్ని కట్టాలి అని ఆలోచన. హల్లెలూయా. ఎవరికి వచ్చింది ఈ ఆలోచన? రాజుకి వచ్చింది. యావాషు అనేటటువంటి రాజునకు కలిగెను. ఈ విషయం ఎవరితో చెప్తున్నాడు? సేవకుడైన యెహోయాదాతో చెప్తున్నాడు. అప్పుడు యెహోయాదా సంతోషపడ్డాడు. ఈ యొక్క యాజకుడు ఆనందపడ్డాడు. అయ్యా రాజుగారు, మీకు వచ్చిన ఆలోచన మంచిది. మీరు మందిరం కట్టాలనుకున్నారు, మందిరాన్ని కట్టాలని మంచి ఆలోచిస్తున్నారు అని అతను ఏం చేశాడు? పొగిడాడు రాజుని. చాలా మంచిది సార్, మీ ఆలోచన చాలా గొప్పది, మంచిది అనగానే ఈ 5వ వచనంలో ఈ కార్యమును మీరు త్వరగా పట్టాలు చేయాలని వారికి ఆజ్ఞాపించను. ఈ రాజు ఏం చేశాడంటే, ఆలకించండి, ఈ దేవుడి మందిరాన్ని కట్టాలి అని అక్కడ అతని కింద పనిచేసే నాయకులకి చెప్పాడు. అయితే చెప్పగానే అక్కడ ఏం జరిగిందంటే వారు ఆ పనిని చెయ్యలేకపోయారు. వారు ఏం చేశారు? ఆ పనిని చేయలేకపోయారు. అంటే వారు ఏం చేశారంటే వారికి ఉన్నటువంటి అక్కడ పనులు బట్టి ఈ రాజు ఏమన్నాడు? దేవుడి మందిరాన్ని కట్టాలన్నాడు కదా, ఈ కట్టాలన్న మందిరాన్ని వారు కట్టలేకపోయారు. అప్పుడు మరలా ఈ రాజు, ఈ యాజకుడు అన్నటువంటి యెహోయాదాను అన్నాడు, అయ్యా ఏం చేయాలి? అప్పుడు ఈ సేవకుడు అన్నాడు, ఎన్నో వచనం అంటే చూడండి, మరి 7వ వచనంలో యోదాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలు సమాజము చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాను. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ మందిరాన్ని బాగు చేయాలనుకున్నారు. ఏ మందిరం అండి? దేవుని యొక్క మందిరం, దేవుడు నివసించే మందిరం, మహాదేవుని మందిరాన్ని కట్టాలి అని రాజుకి అభిలాష కలిగింది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ మందిరం ముందు ఒక డబ్బా పెట్టారు, కానుక పెట్టారు. ఇప్పుడు ఏం చేశారంటే యోధా దేశంలో కానీ ఆ యెరూషలేము దేశంలో ప్రకటన చేశారు. అయ్యా, రాజుకి ఒక ఆలోచన వచ్చింది, ఈ మందిరాన్ని బాగు చేయాలనుకుంటున్నారు, ఈ మందిరాన్ని చక్కగా కట్టాలనుకుంటున్నారు. కాబట్టి చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా మీరు ఏం చేయాలంటే ఆ మందిరం కట్టడానికి అయ్యే ధనము మీరు ఎందులో వేయాలి? ఆ కానుక పెట్టులో వేయాలి. ఇది ఆ దినాన మోషే నియమించిన కట్టడం, ఇది ఆ దినాన మోషే పెట్టిన చట్టము ఇశ్రాయేలీయులకి ఆ రోజుల్లో. వీళ్ళు గుర్తు చేసుకున్నారు, మోషే కూడా అలాగే చేశాడు కదా. మందిరం పాడైనప్పుడు ఆ ఇశ్రాయేలు వారందరూ కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా, అది మనం చేద్దాము అనుకున్నాం. అయితే అతను ఏం చేశాడు? మందిరం బయట ఒక పెద్ద కానుక పెట్టి ఉండిని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేయగానే చూడండి, ఆ యొక్క 11వ వచనంలో లేవీయులు ఆ పెట్టెను రాజు 9:10 మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యం ముందు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా పెట్టెలో జనులు తేవాలని యోదాలోను యెరూషలేములోను వారు చాటించింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రచారకర్తలు ఏం చేశారంటే ఈ యొక్క ప్రకటన చేశారట. అప్పుడు 10వ వచనం, కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా కానుకలను తీసుకుని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసేసరి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ యొక్క ప్రకటన వెళ్ళిందో ఈ దేశంలోని యోధా దేశంలోను యెరూషలేములో కూడా ప్రజలందరూ తీసుకొచ్చి ఆ కానుక పెట్టెలో ఇప్పుడు వారు ఏం చేస్తున్న కానుకలు ఎందుకు వేస్తున్నారంటే దేవుడి మందిరం కట్టాలి, దేవుడి మందిరం బాగుపడాలి, దేవుడి మందిరంలో ఉన్న ఉపకరణాలు, దేవుడి మందిరంలో ఉన్నటువంటి ఈ బల్లలు కానీ, ఈ యొక్క వాయిద్యాలు కానీ, ఈ యొక్క సమస్తము కూడా చక్కగా కట్టబడాలని. అప్పుడు 12వ వచనంలో అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పని చేయు వారికి దానిని ఇచ్చి యెహోవా మందిరమును బాగు చేయడానికి కాసేవారిని, వడ్లవారిని, యెహోవా మందిరం బలపరచుటకు ఇనుప పని, ఇతర పని చేయు వారి కూలికి కుదిర్చిరి. హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ దేవుని మందిరము కొరకు వీళ్ళందరూ కూడా తీస్తున్న కానుకలన్నీ కూడా వారు ఏం చేశారో జాగ్రత్తగా పెట్టారట. 11వ వచనంలో, ఎలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసేది. పని ఏమైందండి? సంపూర్ణం అయింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ పని ఏమైందండి? ముగించబడింది. ఇలా ముగించబడడానికి ఇద్దరు కారకులు. ఎవరు? ఒకరు రాజు అయితే రెండోది యాజకుడు. ఇద్దరు కారకులు, రాజు ఒకడు, తర్వాత ఇంకెవరండి? యాజకుడు. ఇద్దరు కలిసి ఈ దేవుని యొక్క మందిరాన్ని, ఈ పనిని ముగించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. ఈ పనిని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ముగించారు. ఈ పని ఇతని వల్ల మొదలైంది. రాజు వల్ల, అతని కింద పనిచేస్తున్నటువంటి యాజకుడు. రాజు పేరు యావాషు, యాజకుని పేరు యెహోయాదు. దేవుని స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఎలాగున పనివారు పని జరిగించి 13వ వచనం, సంపూర్తి చేసి వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దానిని బలపరిచిరి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని మందిరానికి వారు ఏం చేశారంట? యథాస్థితికి తీసుకొని వచ్చి ఆ మందిరాన్ని ఏం చేశారటండి? బలపరిచారు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని యావాషు, ఈ యాజకుడు ఇద్దరు కలిసి చక్కటి పని చేశారు. ఆ మందిరాన్ని ఏం చేశారంటే బలపరిచారు. ఇద్దరు కలిసి మంచి పని చేస్తారు. ఇద్దరు కలిసి, అందుకే చూడండి, ఆది కాండంలో ఒక వ్యక్తి మంచి క్రియ చేస్తే తల ఎత్తుకుంటాడట. హల్లెలూయా. అదే సక్రియ చేయకపోతే తల దించుకుంటాడట. పాపం చేస్తే తల దించుకుంటాడు, మంచి చేస్తే తల ఎత్తుకుంటాడు. వీరిద్దరూ కలిసి మరి ఏమి చేస్తారు అంటే, దేవుని బిడ్డలారా, దేవుని పని చక్కగా చేశారు. దేవుని స్తోత్రం. అయితే చూడండి, సమయం గడుస్తుంది, సమయం జరుగుతుంది. అయితే ఇక్కడ 15వ వచనంలో, యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడే చనిపోయాను. అతను చనిపోయినప్పుడు 130 ఏళ్ళ వాడు. అయితే యాజకుడు ఉన్నాడు కదా, ఎవరైనా రాజు, అతని దగ్గర ఉన్న యాజకుడు ఏం పేరు? యెహోయాదా. అతను ఏళ్ళు నిండాయి, వయసు ఎక్కువ అవుతుంది. అయితే అతనికి మరణం అందరికీ వస్తుంది కాబట్టి వాక్యానుసారంగా మరణం వచ్చింది. ఈ యొక్క యాజకుడు ఏమయ్యాడు? చనిపోయాడు. యాజకుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఒంటరిగా ఎవరు మిగిలారు? రాజు అక్కడే మిగిలారు. అతనితో పాటు సలహాలు ఇచ్చేవాడు ఈ యాజకుడు. అతనితో పాటు, అయ్యా నేనున్నాను రాజుగారు, అయ్యా రాజుగారు మీరు ఏ పని అనేది చెయ్యండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, నేను ప్రార్థన చేస్తాను, మీతో పాటు వస్తాను అని చెప్పిన యాజకుడు వయస్సు గతించి ఇతను కాలము చేశాడు, చనిపోయాడు. చనిపోగానే ఏం జరిగిందండి? 16వ వచనం, అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను. చూడండి, అతను అంట ఇంటి వారి దృష్టిలో మంచిగా ఉన్నాడు, దేవుని దృష్టిలో మంచివాడై ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది ఇంట్లోనే మంచివాళ్ళుగా ఉంటారు, బయట చెడ్డవాళ్ళుగా ఉంటారు. బయట మంచివాళ్ళుగా ఉంటారు, ఇంట్లో చెడ్డవాళ్ళుగా ఉంటారు. చూసారా దేవుని బిడ్డలారా, నీ మంచి అనేది అందరికీ తెలియాలి. నీ క్రియలు అనేవి బయటికి వెళ్ళాలి. దేవుని బిడ్డ, ఈ యొక్క ఎవరైనా యాజకుడు చనిపోయాడా? ఇంటి వారి దృష్టిలో మంచివాడిగా ఉన్నాడట. తర్వాత ఈ బయట రాజరికంలో, రాజు దగ్గర, ఆ కోటలో, తర్వాత దేవుడి దృష్టిలో, అందరి దృష్టిలో అయితే ఎలా ఉన్నాడు? మంచివాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రసంగిలో ఒక మాట ఉందండి. ప్రసంగిలో దేవుని బిడ్డలారా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలట. హల్లెలూయా. సుగంధం ఎలా ఉంటుందండి? సుగంధం అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఆ యొక్క వాసన అనేది, ఆ వాసన చూడని అందరికీ చాలా బాగుందంటారు. కానీ సుగంధ తైలముగా మంచి పేరేనట. నీకున్న మంచి పేరే అలాగ వ్యాపించబడుతుంది. హల్లెలూయా. నీకున్న మంచి పేరే, అది మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి. చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే నిమిషమే చాలండి. మంచి పేరు కోసం చాలా రాత్రులు కష్టపడాలి. మంచి పేరు కోసం చాలా కష్టపడాలి, త్యాగాలు చేయాలి, ఓర్పుతో ఉండాలి, కష్టపడాలి, పని చేయాలి. అది చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే 1 నిమిషం చాలు. చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే 1 నిమిషం చాలండి. అది మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. మంచి పేరు తెచ్చుకుంటున్నావు, మళ్ళీ అందులో ఏదో ఒక మాట అంటూ ఉంటారు, మళ్ళీ ఆ పేరు కాపాడుకోవాలి. అయితే ఈ యొక్క యాజకుడు ఎవరైనా యెహోయాదా మంచి పేరు కలిగి చనిపోయాడు. దేవుని దృష్టిలో మంచి పేరు ఉంది, మనుషుల దృష్టిలో మంచి పేరు. అతని వయసు ఎంత? 130 సంవత్సరాలకే చనిపోయాడు. ఇతను పేరు మంచి పేరు. అందుకే జనులంట రాజుల దగ్గర అతన్ని బాధ పెట్టారట. హల్లెలూయా. రాజులు కప్పెడతారు కదా,
వాక్యం మేము దావీదుపురం ముందు రాజుల దగ్గర అతనిని పాతి పెట్టారు. ఎక్కడటండి? దావీదుపురం అంటే అదొక భూమి, శ్మశాన భూమి. రాజులపురం అంటే అక్కడ ఏం చేస్తారంటే రాజులు చనిపోయిన దగ్గర, అంటే ఇతను కూడా ఒక రాజు. హల్లెలూయా. ఇతను కూడా రాజు లాంటి వాడు, ఇతను కూడా ఒక గొప్పవాడు. తెలుసా దేవుని బిడ్డలారా, నీవు కలిగిన మంచి, నీవు కలిగిన జీవితం నేను అందరం తీర్థంలోకి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. నువ్వు చేసిన ప్రార్థన, నీవు కలిగిన నీతి, నీవు కలిగిన పరిశుద్ధత, నీవు కలిగిన పవిత్రత నిన్ను అందరంత ఎత్తులోనికి తీసుకొని వెళ్తాడు. దేవుని బిడ్డలారా, అది ఎవరు కూడా ఆపలేదు. సాతాను ఎంత ఆర్పాలని ప్రయత్నం చేసినా సాతాను వల్ల కూడా కాదు. దేవుని బిడ్డలారా, ఆ పేరు చూడండి, ఈ యెహోయాదా యాజకుడు మంచి పేరుతో చనిపోయాడు. ఇప్పుడు సింగిల్గా ఎవరున్నారు? రాజు అక్కడే మిగిలిపోయాడు. రాజు బాధపడ్డాడు, రాజు వేదన పడ్డాడు. అయ్యో యాజకుడా, అయ్యో సేవకుడా, నీవు ఉన్నప్పుడు నాకు ఎంత బాగుంటుందో, నీవు ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉండేదో. అంతే కదండి. కొంతమంది కనెక్ట్ అవుతారు. అది ఎక్కడికి వెళ్ళిన వాళ్ళిద్దరే వెళ్తారు, ఎక్కడికి వెళ్ళిన వాళ్ళిద్దరే కనిపిస్తారు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరే ఉంటారు. అయితే అందులో ఒకడు లేకపోతే ఆ రెండో వాడు ఏం చేస్తాడో జీవించడము కష్టం అవుతాడు. ఆ రెండవవాడు జీవించడము కష్టం అవుతాడు. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా. కానీ ప్రభు బిడ్డలారా ఏం జరిగిందంటే ఇక్కడ ఈ యాజకుడు చనిపోయాడు. యాజకుడు చనిపోగానే రాజు ఒంటరివాడు అయిపోయాడు, సింగల్గా అయిపోయాడు. ఒంటరివాడు అంట మాట ఉంది, తుంటరివాడు అంటండి. ఒంటరివాడు ఎవరంటండి? తుంటరివాడు. జాగ్రత్త సుమా దేవుని బిడ్డలారా. సాతాను కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవునితో సమయం గడపాలి, అందుకే ప్రార్థన రావాలి. అయ్యగారు ప్రార్థన ఎక్కడ ఉందా? ప్రార్థన పూటలు అటెండ్ అవ్వాలి. లూకాసు వార్తలు ఎవరండి? అన్న అనే ఒక ఆవిడ ఉంది, భర్త చనిపోయాడట. అది ఏం చేసింది ఆవిడ? దేవుడి మందిరానికే వచ్చిందట అల్లప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి మందిరంలో దేవుని యొక్క శక్తి, దేవత దేవుడు ఉంటారు. దేవునితోనే ఆవిడ సమయాన్ని గడిపింది, సమయాన్ని దేవునితోనే గడిపింది. ఈ రాజు ఏం చేసినట్టు చనిపోయాడు. ఎవరో సేవకుడు యెహోయాదా. సరే చనిపోయాడు, రాజు బాధపడ్డాడు. అయ్యో సేవకుడా, ఒంటరిగా చేసి వెళ్ళిపోయావు. నువ్వు ఉంటే నాకు ఎంతో మంచి ఆలోచన ఇచ్చేవాడు, నీవు ఉంటే నాకు ఎంతో ధైర్యము, నీవు ఉంటే నాకు ఎంతో శక్తిగా ఉంటుంది, నీ తెలివితేటలు చాలా గొప్పవి, నువ్వు పాడే పాట కానీ నువ్వు చెప్పే వాక్యం కానీ నాకు చాలా చక్కగా ఉంటుందని తలపోసుకున్నాడు, బాధపడ్డాడు, దిగులు పడ్డాడు. కాలం ఉంటుంది కదండి. కాలక్రమేణా ఇతను ఏం చేశాడు? మర్చిపోయాడు. ఎవరండి? ఈ రాజు మర్చిపోయాడు. యోవాషు మర్చిపోయాడు. సరే మర్చిపోయాడు, మంచిదే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 18వ వచనంలో జనులు తమ దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభాలను విగ్రహాలను పూజ చేసి వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకి, యెరూషలేము కాపురస్తుల మీదకి కోపం వచ్చింది. అయితే ఇప్పుడు ఈ రాజు దగ్గర ఉన్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి మర్చిపోయారట. దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి విడిచిపెడతా, దేవుడు కూడా నేను విడిచిపెడతాడు. దేవునికి దగ్గర అయితే దేవుడు నీకు దగ్గర అవుతాడు. నువ్వు ఉన్న కనెక్షన్ బట్టి దేవుని పెట్టారు. ఈ రాజు, ఈ ప్రజలు, ఈ అధికారులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే దేవుని పెట్టారా, దేవుణ్ణి మర్చిపోయారు, ప్రార్థన చేయడం మానేశారు. ఎంత కష్టపడైతే ఆ గుడి కట్టుకున్నారో ఆ గుడికి రావడం మానేశారు. ఎంత కష్టపడి గుడి కట్టారో ఆ గుడి దగ్గరికి రావడం మానేశారు. ఇంకా గుడి సింగల్ అయిపోయింది అక్కడ. అంతకుముందు ఆ వ్యక్తి ఉన్నప్పుడు గుడి నిండిపోయేది, గుడిలో ఎప్పుడు ప్రార్థనే, గుడిలో ఎప్పుడూ పాటలే. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయాక, ఆ సేవకుడు చనిపోయాక రాజు అక్కడే మిగిలిపోయాడు. దేవాది దేవుడిని ప్రార్థన చేయడం మానేసి ప్రజలందరితో కలిసిపోయాడు రాజు. యావాసి వారితో పాటు కలిసిపోయాడు. అయితే ఇప్పుడు వీరి మీదకి దేవుని కోపం వచ్చిందట. ఎవరి మీదకి? రాజు మీదకి, ప్రజల మీదకి దేవుని కోపం వచ్చేసింది. ఎవరైతే దేవునికి దూరం అవుతారో, ఎవరైతే దేవునికి విరోధమైన పనులు చేస్తారో దేవుని కోపం వారి మీదకి వస్తారు. దేవుని బిడ్డలారా జాగ్రత్త సుమా. అయితే ఇక్కడ చూడండి 19, తన వైపునకు వారిని మళ్లించడానికి యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తల వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవి ఒప్పుకున్నారు. అయితే దేవాది దేవుడు మనసు ఆగకుండా కొంతమందిని పంపించాడు. మళ్ళీ యాజకులు, ప్రవక్తలు. ఆ రోజుల్లో ప్రవక్తలు అంటారు, యాజకులు అంటారు, అన్నీ ఉంటాయి. ఆ రోజు మళ్ళీ సేవకులు పంపించారు రాజు దగ్గరికి, ప్రజల దగ్గరికి. వీళ్ళు వచ్చి, అయ్యా మీరు దేవుని వదిలిపెట్టేస్తారు, దేవునికి దూరం అయ్యారు, మీరు అలా కాదు, మీరు ప్రార్థన చేయాలి, మీరు విశ్వాసంగా ఉండాలి, మీరు ఉపవాసం ఉండాలి అని చెప్తుంటే
ఈ చెప్పేవారి మాటలంట ఎవరో వినలేదు. వీళ్ళ మాట ఎవరు కూడా వినలేదు, పక్కన పెట్టేశారు. ఇప్పుడు వీరికి దేవుడి కోపం వీరి మీద రగులుకుంటూ ఉంది. అప్పుడు చూడండి 20 వచనంలో, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడుకు యెహోయాద కుమారుడు జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధనరు, మీరు యెహోవాను విసర్జించేది కనుక ఆయన మిమ్మల్ని విసర్జించుచున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అయితే ఇందాక మీకు తెలియజేస్తాను, రాజు పేరు యోవాషు, అతని కింద ఉన్న సేవకుడి పేరు ఏం పేరండి? యెహోయాద. ఈ యెహోయాద కుమారుడు ఎవరో జకర్యా అక్కడికి వచ్చి అంటాడు రాజుతో, అయ్యా రాజుగారు, నువ్వు దేవుడిని వదిలిపెట్టేస్తావు, నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తావు లేదు, అంతేకాదు దేవునికి ఇష్టం లేని పనులు నువ్వు చేస్తున్నావు, కాబట్టి నువ్వు అభివృద్ధి చెందవయ్యా అన్నాడు. నీవు అభివృద్ధి చెందవు, నీవు గొప్పవాడు అవ్వవు, ఎక్కడికి తనకి వెళ్ళినా ఎంతలో ఓడిపోతావు తప్ప నీకు జయవు రాదు. నువ్వు ఎంతమంత ప్లానింగ్లు వేసినా, ఎంత కష్టపడి కోటలు కట్టినా అవి అందులో నీకు జయం అనేది ఉండదు అనగానే రాజు ఊరుకుంటాడా? రాజు ఇంతకీ జకర్యా ఎవరో? ఈ చనిపోయిన యెహోయాద కొడుకు, కన్న కొడుకు. ఈ కొడుకుని చెప్తున్నాడు, మా నాన్నగారు ఉన్నప్పుడు మంచి ప్రార్థన చేశావు, మా నాన్నగారు ఉన్నప్పుడు భక్తి జీవితంలో ముందుకు సాగావు, ఇప్పుడు దేవుడి మందిరాన్ని బాగు చేశావు, చక్కగా కాలు పెట్టే మందిరంలో ఏర్పాటు చేస్తావు, ఇంత చేసిన నీవు ఈ దినాన్ని ఏం చేస్తున్నావు? దేవునికి దూరం అయిపోయావు అని అనగానే ఏం జరిగిందో తెలుసండి. ఇతను పలికిన మాట ఏంటి చెప్పినా, నీవు వర్ధిల్లవు అన్నాడు. ఏమన్నాడండి? అయ్యా రాజు, మీకు అభివృద్ధి రాదు, మీరు డెవలప్మెంట్ అనేది ఉండదు అనగానే రాజుకి కోపం వచ్చేసింది. రాజుకి కోపం వచ్చి ఈ వ్యక్తిని ఏం చేశాడు? చంపించేశాడు. ఈ వ్యక్తిని ఏం చేశాడు? చూడండి, అందులో ఏముందంటే, రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాళ్ళు రూవి అతన్ని అక్కడే చంపేశాడు. ఏ మందిరంలో అయితే అయ్యా రాజు నువ్వు దేవుడి మందిరానికి ప్రార్థన చేయలేదని చెప్పాను, అదే మందిరంలోనికి తీసుకుని వెళ్ళిపోయి ఆ మందిరంలో ఏం చేశారో అందరూ కూడా కుట్ర చేసి అతని మీద పథకం వేసి ఎవరికి తెలియకుండా చంపేశాడు. చెప్పే కానీ ప్రజలందరూ అయ్యా ఆ సేవకుడు కొడుకు ఎవరో జకర్యా మందిరంలోనికి వెళ్ళాడు, రాలేదు, ఏమంటే రాజు ఏమో ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఎక్కడికి తాగడానికి వెళ్ళిపోయాడేమో, స్నేహితుల ఇంటికి వెళ్ళిపోయాడేమో. అది కాదు రాజుగారు, అతను నిన్ననే చెప్పాడు మందిరంలోనికి వెళ్తున్నాను, అక్కడ వెళ్ళాను, లేదు మందిరానికి రాలేదు అన్నాను. అంటే ఒక హత్య చేశాడు, అధికారం ఎత్తుతాయి కాబట్టి ఇతను ఏం చేశాడంటే ఏది కూడా తెలియనివ్వకుండా చేశాడు. కానీ దేవుని బిడ్డలారా, మనుషులకు తెలియకపోవచ్చు కానీ ఇంకెవరు తెలుస్తుందండి? దేవునికి తెలియకుండా ఉండున. ఆయన అన్నమాట, నా కన్నులు మందముగా, నా కన్నులు అంట చెవులు మందంగా లేవు, నా కంటికి సమస్తము తేటగా కనపడుతుందని సామెతలో ఉంటుందండి. దేవుడి కన్నులకి అంట కనపడకుండా ఉండేది ఏం దొరకదట, అన్ని కనపడితే దేవుడికి. మనం ఎక్కడి నుంచి అయితే చూడాలి, దేవుడు అక్కడి నుంచి చూస్తాడు, ఆకాశం దగ్గర రావాల్సిన అవసరం లేదు ఆయనకి, అక్కడి నుంచి చూస్తాడు ఆయన పరిపాలన. దేవుని దృష్టిలో మనం చాలా చిన్నవారము, అల్పవారము. ఈ యొక్క 22వ వచనంలో, ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాద తనకు చేసిన ఉపకారం మరచిన వాడి అతని కుమారుని చంపించాను. అతని కుమారుని ఏం చేశాడు? చంపించేశాడు. తండ్రి ఎంత ఉపకారం చేశాడు, తండ్రి ఎంత సాయం చేశాడు, ఆ ఉపకారాన్ని మరచి వారి బిడ్డను ఏం చేశాడు? చంపించాడు. అప్పుడు చూడండి, ఆ చనిపోయిన వ్యక్తి ఏమన్నాడు? అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చును గాక అని చనిపోయాడు. ఎవరండి? ఆ జకర్యా చనిపోతున్నప్పుడు అన్నాడట, అయ్యా యెహోవా దీనిని నువ్వు చూస్తున్నావు, దీనిని గురించి నువ్వు తప్పకుండా ఎంక్వైరీ చేస్తావు, దీని గురించి నువ్వు తప్పకుండా విచారణ చేస్తావు అని ఆ మాట పలికి అతడు చనిపోయాడు. రాజు అన్నాడు, సరేలే, ఎవరు చేస్తారో చూద్దాం, ఎవరు తీర్పు తీరుస్తారో చూద్దాం, నేనే కదా తీర్పు తీర్చాలి, నేనే కదా ఏదైనా చెయ్యాలి, మంచిని చెడుగా చేసేది నేనే, చెడుని మంచిగా చేసేది నేనే. ఎంతమంది లేరండి? మనకు ఆయన అంటాడు, ఏమండి ఒక ఆయన దగ్గరికి వెళ్తాను, ఏమండి అతనికి ధన బలం ఉందండి, బలం అనే బలం ఉంది, అన్ని బలాలు తొనుకునే అతను ఏదో విషయంలో, ఏదో కొట్లాంటి విషయంలో ప్రాంతానికి వెళ్తాను ఒక వ్యక్తి గురించి, అతనికి ధన బలం ఉంది, స్థాన బలం ఉంది, కానీ అతని దగ్గరికి ఎవరు వెళ్ళలేరండి. కానీ ఎవరో వెళ్ళలేరు కానీ
దేవుడు వెళ్ళలేడా? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తీర్పు తీర్చలేడా? అయితే ఇప్పుడు ఈ వ్యక్తిని రాజు ఏం చేశాడు? చంపించాడు. చనిపోతే అతను ఏమన్నాడు? దేవుడు దీనిని విచారణ చేస్తాడయ్యా. అయ్యా రాజు, నన్ను చంపుతున్నావు చెప్పు, కానీ దేవుడు దీని విషయమే నీకు శిక్ష వేస్తాడు. ఈ రాజు పట్టించుకోవాలి. ఈ రాజు ఏమన్నా సరే ఏమైంది లేదా తర్వాత చూద్దామన్నాడు. ముందు నువ్వు చనిపోవడానికి కావాలన్నాడు. నీ వచ్చి నాకు ఎదురు చెప్తావా? నీ వచ్చి నన్ను ఖండిస్తావా? సరే రాజు సమయం గడిచిందండి. 23వ వచనం. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదకి వచ్చారు. ఎప్పుడట? ఆ సంవత్సరం ఎండింగ్లో. ఈ పక్క దేశంలో సిరియా అంటే ఒక రాజు, చిన్న దేశం అని. ఆ దేశం అండి చిన్న దేశం. వాళ్ళ మీద రాలేదు. ఆ చిన్న దేశమైన వీరి మీద యుద్ధానికి వచ్చేసి ఈ రాజుని జయం చేశారు. ఈ రాజుని ఏం చేశారు? చదువు తర్వాత చూడండి. వారు యోధా దేశం మీదకి యెరూషలేము మీదకి వచ్చి శాసము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకున్న కొలసం అంతయు రాజు నద్దకు పంపిరి. చూడండి, ఈ సంవత్సరం ఎండింగ్లో ఈ పక్కన ఉన్న శత్రువు వచ్చేసంట అతని దేశంలో మొత్తాన్ని సొమ్ము, బంగారం, ధనం అన్ని పట్టుకెళ్ళిపోయారట. చూసారా ఎంత కష్టం వచ్చిందో? పట్టుకెళ్ళిపోయారట. 24. సిరియనులు చిన్న దండుతో వచ్చినను. ఎలాగంటండి? చిన్న దండుతో వచ్చిన వాళ్ళు చిన్న సైన్యంతో వచ్చారట. కానీ యోధావారు తమ పితరుల దేవుడిని యెహోవాను విసర్జించినందుకే యెహోవా వారి చేతికి అతి విస్తారమైన సైన్యమును అప్పగించగా యోవాషునకు శిక్ష. ఈ రాజుకి ఏం కలిగింది? వారు వచ్చారు, ఈ రాజుకి ఏం చేశారు? శిక్ష వేశారు. సరే దేవుడు బిడ్డ ఎలా వచ్చారు? చిన్న సైన్యంతో వచ్చారు. దేవుడు ఏం చేశాడు? చిన్న సైన్యాన్ని పంపించాడు వెళ్ళడాల మీదకి. ఆ రాజుకు వీళ్ళు ఏం చేశారు? శిక్ష వేశారు. అతను చనిపోతున్నప్పుడు ఏమన్నాడు? దేవుడు నీకు తప్పకుండా విచారణ చేస్తాడు అన్నాడు. అనలేదండి. అతను చనిపోతే దేవుడు దీని విషయంలో విచారణ చేస్తాడు, దేవుడు నీకు తగిన శిక్ష వేస్తాడు అంటే అతను అన్నాడు. ఎవరు వేస్తారు శిక్ష అన్నాడు? మీ నాన్న చనిపోయాడు, నువ్వు చనిపోయావు, నాకెవరయ్యా శిక్ష వేస్తున్నాను. కానీ ఎవరో శత్రువు వచ్చాడు, శిక్ష వేశాడు. శిక్ష వేయడం కాదు. ఇక్కడ చూడండి దేవుడు బిడ్డలారా, ఇక్కడ 25. వారు యోవాషుని విడిచిపోయినప్పుడు అతను మిక్కిలి రోగముతో ఉండెను. అతను శిక్ష వేశాడంట. ఆ శిక్ష వల్ల అతనికి రోగం వచ్చేసిందంట. చూసారా దేవుడు బిడ్డలారా, దేవుడు వేసే శిక్ష రోగము. దేవుడు వేసే శిక్ష అంటే రోగము. దేవుడు బిడ్డలారా, ఈ రాజుకి దేవుడు శిక్ష వేశాడు. యోవాషు రాజుకి ఏమి శిక్ష వేస్తారో చూడండి. అప్పుడు యాజకుడైన యెహోయాదా 25 కుమారుల ప్రాణాత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతను చంపిరి. అతడు చనిపోయిన తర్వాత జనులు అతని దావీదు పట్టణమందు పాతి పెట్టిరి, కానీ రాజుల సమాధుల్లో అతని పాతి పెట్టలేదు. చూసారా, ఇతని కింద ఉన్న సైనికులే ఇతని రోగంతో ఉన్నప్పుడంట అతని మీద కుట్ర చేసి చంపేశారు. ఎవరి మీద అండి? రాజు మీద కుట్ర వేసి ఈ యోవాషు రాజుని ఏం చేశారండి? వారు చంపివేశారు. సరే చనిపోయి కదా అని ఎక్కడ తీసుకెళ్ళాలి? రాజుల సమాధి తీసుకు అక్కడ అదే పురంలో రాజు దగ్గర పాతి పెట్టలేదంట, వేరే చోటు పాతి పెట్టారంట. హల్లెలూయా. సరే దేవుడు బిడ్డారా, ఎందుకు ఇలా జరిగిందంటే వాక్యంలో ఏమని చెప్పండి? అతడు యెహోయాదా బిడ్డలను చంపినందుకు. వాక్యం దాకా అంశం ఏంటండి? ఈ యొక్క తండ్రి యెహోయాదా ఉపకారం చేస్తే అతను మరచి అపకారం అంటే బిడ్డలను చంపాడు. ఏమిటండి? యెహోయాదా సేవకుడు బిడ్డలను అతను ఏం చేశాడు? చంపాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి ఉపకారం చేయలేదు. ఉపకారానికి రాజు ఏం చేశాడు? పెద్ద అపకారమే చేశాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే చేసిన మేలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు చేసిన మేలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మనుషులు చేసిన ఉపకారాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఏమైతే మేలు చేస్తే గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజు మర్చిపోయాడు. ఇంకో విషయం చెప్పనండి, ఈ రాజుకి వివాహం కూడా అతనే చేసింది. ఎవరో? యెహోయాదా. నిన్న చదువుకున్నాం కదా, అతనికి వివాహం చేసింది ఎవరో? ఆ సేవకుడే వివాహం చేశాడు. అతనికి స్థిరమయ్యాడు. దేవుడి మందిరాన్ని కట్టాలంటే మంచి ఆలోచన ఇచ్చాడు. ఒక కానుకలు పెట్టి ఆ డబ్బుల ద్వారా చక్కని మందిరాన్ని కట్టాలని ఇంతగా చేసిన తండ్రి, ఆ యొక్క తండ్రి బిడ్డలంతా ఏం చేశాడు? హతము చేశాడు. చూసారా దేవుడు బిడ్డ, మంచి చెడు చేస్తే చెడే ఎదురవుతాడు. నువ్వు మంచి చేస్తే నీకు మంచి ఎదురవుతాడు. హల్లెలూయా. మంచి చేస్తే మంచి ఎదురవుతాడు.
నువ్వు దేవుని సేవిస్తే దేవుడే నీకు ఎదురవుతాడు. హల్లెలూయా. మరి గట్టి రీతిగా దేవుని బిడ్డలారా ఈరోజు వాక్యానుసారంగా ప్రభువుకి అనుకూలంగా జీవిద్దాం. ఇందా చెప్పినట్లుగా